వెరీ గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. ఆ గొప్ప దేవుడు మనకు ఒక మంచి అద్భుతమైన దినాన్ని ప్రసాదించిన విధానానికి ఆ దేవుడానికి వెళ్ళే స్తుతులు చెల్లిస్తున్నా. అలాగే కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క బిడ్డకి నా పేరు వరుసన వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు దేవుని వాగ్దానం మొదటగా యెషయా 43:1 నేను నిన్ను వివేచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నేను వివేచించి ఉన్నాను, భయపడకము, నేను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అట్లా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంటే ఆయన పేరు పెట్టి మనల్ని పిలిచి మనల్ని ఆయన దగ్గర చేర్చుకొని ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఆయన పేరు పెట్టి మనల్ని పిలవాలంటే మనం ఏం చేయాలా? అయితే యాకోబు నిన్ను రుజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వివేచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచిన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపోవు. నీవు అగ్ని యందు నడుచుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవాకు నేను నీకు దేవుడను. యాకోబుకు చెప్తున్నాను అన్నమాట దేవుడు. అయితే నిన్ను రుజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ చెప్తున్నాడు, నేను నిన్ను వివేచించున్నాను, భయపడకను. దేవుడు యాకోబుకు చెప్తున్నాడు, నువ్వు జలములలో పడి నడుస్తున్నప్పుడు కూడా, జలములలో పోతున్నా కానీ నీకు ఏ అపాయం రాలేదు. అగ్నిలో నిన్ను పడవేసినా కానీ, అగ్నిలో నీవు ఉన్నా కానీ, ఎలాంటి శోధనలో ఉన్నా కానీ నీకు నేనున్నా. నేను యెహోవాయగు నేను నీకు దేవుడను. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు, ఆ మంటలు కూడా నిన్ను కాల్చవు అని దేవుడు యాకోబుకి సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయనకి దేవుడు అంత ఘనంగా ఆశీర్వదిస్తున్నట్టే ఆయన దేవుడిని ఎంత ఘనంగా నమ్మి ఉండాలి, దేవుడిని ఎంత ఘనంగా ఆయన ప్రార్థించి ఉండాలి. దేవుడు ఎంత ఘనంగా ఆయన నమ్మి ఉంటేనే దేవుడు ఆయనకు అంత మంచి వాగ్దానాలు ఇచ్చాడు. కాబట్టి మనం కూడా దేవుడిని నమ్ముదాం, దేవుడిని ప్రార్థిద్దాం, దేవుడితో కలిసిపోదాం, దేవుడిని అడుగుదాం. ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి యాకోబుకు చేసిన దేవుడు మనకి చేస్తాడు తప్పకుండా. కాబట్టి మనం కూడా దేవుడిని నమ్ముకొని దేవునిలో ఉందాం. రెండో వాగ్దానం, పాడైపోయిన స్థలములను బాగు చేయబడి నేనే. మన హృదయాలు పాడైపోయినా, మనం పాడైపోయినా, మన బిడ్డలు పాడైపోయినా, ఎవరు పాడైనా దేవుడు పాడైపోయిన స్థలములనే బాగు చేయవాడు. కానీ స్థలాలనే కాదు, మనుషులను బాగులేని మనుషులను కూడా బాగు చేస్తాడు దేవుడు. ఎంతోమంది సైతాన్ శోధనలలో తాగి తిరిగి చేసేటోళ్ళందరినీ దేవుడు ఎంతగానో మారుస్తున్నాడు. గొప్ప దేవుడు, అద్భుతకారుడు, ఎన్నో అద్భుత కార్యాలు చేసే దేవుడు. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడును, నా దూతల ఆలోచన నెరవేర్చువాడును. యెరూషలేము నివాస స్థలమునని యోధా నగరవాసులను గురించి ఆయన కబురుమాడు. నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను, పోయిన స్థలమును బాగు చేయబడిన నేనే నీ నదులను ఎండ చేయబడును, ఎండిపోమ్మని ప్రవాహములలో నేనే చెప్తున్నాను. కొరీష్తో నా మంద కాపరి నా చిత్తాముగా నెరవేర్చుకుండా అని చెప్పువాడును నేనే. యెరూషలేములో నీవు కట్టబడదు అనియు, దేవాలయమునకు పునాది వేయబడుననియు నేనే చెప్తున్నాను. అది కొరీష్కి నీవు కట్టలను దేవాలయమునకు పునాది వేయమని చెప్పింది కూడా నేనే అనే దేవుడు చెప్తున్నాడు. నేనే నదులను ఎండిపోమ్మని చెప్పింది కూడా నేనే. కానీ ఆ దేవుడు దేవునికి అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు, సమస్తమును సాధ్యమే. గొప్ప దేవుడు. ఆయన ఏం చెప్పినా ఏం చేసినా, ఆయన పోతూ అంజూరపు చెట్టు దగ్గర పోయి అంజూరపు చెట్టు కాయలు లేకపోతే ఏమనండి ఎండిపోవాలి, ఫలించుట, అది మర్చిపోయి అది మొత్తము ఎండిపోయింది. అట్లా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు. ఇప్పుడు ఎంతగానో ఎంతోమంది కళ్ళు లేని వాళ్ళని కానీ చనిపోయిన వారితో సైతం ఒక్క మాటతో
ఆయన స్వస్థపరిచిండు. తక్కువ చేయగల దేవుడు ఆయన. ఆయన నమ్మి విశ్వసించిన వారికి ఆయన ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు ఆయన. కాబట్టి ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఏ కుదువ ఉండదు. కాబట్టి ఇదిగో కొరీషు ఆయన నమ్ముకున్నాడు కాబట్టి దేవాలయం కట్టమని చెప్పింది కూడా నేనే అని చెప్పిండు. ఇక్కడ యోహానికి ఏం చెప్పిండు? యాకోబుకు నేను నిన్ను వేచించున్నాను, భయపడుతున్నాను. యాకోబుకి నేను నిన్ను వేచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలుచున్నాను. ఆయన పేరు పెట్టి పిలిచి ఆయన సొంత ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తుంటాడు. మన ఈ లోకంలో కూడా ఎంతమందో పాస్టర్ని, ఎంతమందినో చదువు రాని వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళని ఆయన ఎన్నుకుంటాడు. ఆయన దేవుడు అంతే పిలుస్తాడు. నువ్వు రావాలా, నువ్వు ఈ సంఘం ఏర్పరచుకొని ఈ సంఘంలో వాక్యం చెప్పాలంటే ఎంతో చదువు రాని వాళ్ళు బైబిల్ చదువుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, స్వస్థపరుస్తున్నారు ఎంతోమందిని. అంత మంచి గొప్ప కార్యాలుగా వాడుకుంటున్నాడు దేవుడు. దేవుడిని నమ్మిన వాళ్ళని ఇప్పుడు మనకి బైబిల్ రాసిన వాళ్ళు చేపలు పట్టిన జాలర్లు రాసింది ఈ బైబిల్. ఎంతమంది కవులు రాసిండ్రు ఈ బైబిల్ని. చదువు రాని వాళ్ళు, చదువు రాని వాళ్ళు నేర్చుకుని దేవుడు వాళ్ళ చేత వాళ్ళకి జ్ఞానం కలుగు చేసిండు. అదే మనకు మంచి జ్ఞానాన్ని, తెలివిని మనకు ప్రసాదిస్తే మనం కూడా దేవుళ్ళో ఉంటే మనం కూడా యాకోబులాగా, కోరేష్లాగా మనం కూడా దేవుని దృష్టిలో ఆశీర్వాదం పొంది ఆయనలో మనల్ని పేరు పెట్టి పిలిచేలాగల ఆయన్ని నమ్ముకొని ఆయన మార్గంలో నడవాలని, మనం ఎలాంటి సైతాన్ శక్తులు లొంగక మనం సరైన మార్గంలో నడుచుకుంటూ దేవుని దృష్టిలో పెడితే దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచి మన వాళ్ళందరినీ ఆయన వాక్య పరిచర్లో వాడుకోగలదని ఈ 2 వాగ్దానాలు పట్టుకుని మన ప్రార్థనలో నడుచుకుందాం. ప్రార్థన. భూమిని, ఆకాశం, సర్వలోకం అనేక ప్రపంచంలో గొప్ప దగ్గర తండ్రి ప్రభానైనా గడిచిన రాత్రికాలం అంతా నీ సన్నిధిలో మనం భద్రపరచుకొని ఈ ఉదయకాలం నేను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానానికి నీకు వెళ్ళే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, అద్భుతకారుడా, ఆశ్చర్యకారుడా, మహింగల తండ్రి ప్రభానైనా ఇదిగో ప్రభానైనా మానవ మాత్రం తండ్రి మాకు తెలియక ఏమైనా తప్పిదం చేసిన ఎలా మమ్మల్ని క్షమించండి. సరైన మార్గంలో నడుచుకున్నట్టుకు మాకు మార్గాలు చూపించండి ప్రభా. ఇదిగో నీ వాక్యం సరైన చేతిలో ప్రభా కోరేసిన ప్రభానైనా పాడుకుంటున్న విధానానికి ప్రభానైనా ఇదిగో నీ 2వ వాక్యం ప్రభా నిన్ను పేరు పెట్టి పిలుచున్నాను, నువ్వు నా సొత్తు అని చెప్పి ఉండగా ప్రభా. అలాగనే మమ్మల్ని కూడా ప్రభానైనా నీ మార్గంలో నడుచుకుంటూ మమ్మల్ని పేరు పెట్టి పిలిచి ప్రభా నీ వాక్య పరిచర్లో మమ్మల్ని అందరినీ వాడుకోగలరని వేడుకుంటున్నాం తండ్రి. నమ్ముట మీ వల్లనైతే సమస్తం సాధ్యమైన నా తండ్రి నమ్ముతున్నాం తండ్రి. ప్రభానైనా ఈ ఉదయకాలంలో ఎంతమంది బిడ్డలైన ముందు మోకరించి ప్రభానైనా ఇదిగో ప్రభావాల అవసరాల నిమిత్తమై, ప్రభావాల ఆర్థికపరమైన సమస్యల నిమిత్తమై, ప్రభావాల కుటుంబాల విషయమై ప్రభానైనా వారి మనసు నిమిత్తమై ప్రభానైనా ఎంతమంది నేను ప్రతినాడు వేడుకుంటున్నారో వారి ప్రతి అవసరతను తీర్చండి ప్రభానైనా. నమ్ముట నీ వల్లనైతే సమస్తం సాధ్యమన్నావు. నమ్ముతున్నావు తండ్రి. ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను. అలాగే ఎంతమంది యవన బిడ్డలు ప్రభానైనా నీ వాక్యం లేకుండా ప్రభా సైతాన్ సోదరులకు, సైతాన్ శక్తులకి ప్రభానైనా బానిసలైపోయి పిలుచుడుగా ప్రభా అలాంటి బిడ్డలందరికీ మారు మనసును కలుగు చేయండి. క్షమించండి ప్రభానైనా. వారు సరైన మార్గంలో నడుచుకుంటా బిడ్డలకు ప్రభా మంచి తరుణాన్ని దయచేయండి ప్రభానైనా. అలాంటి బిడ్డలందరూ మారు మనసును పొంది నీ మందిరంలో మరొకరించి ప్రార్థించి నీకు ఒక మంచి సాక్షులుగా నిలబడే భాగ్యాన్ని బిడ్డలు దయచేయగలని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా ఎంతోమంది యవన బిడ్డల ప్రభానైనా దూర దేశాల్లో చదువుకుంటుండగా ప్రభానైనా ఆ బిడ్డల చదువు విషయాలు అయితేనే, ఉద్యోగాల విషయాలు అయితే మీరు తోడుగా ఉండండి. ఆ బిడ్డలు రాకపోక విషయాల్లో కూడా మీరు తోడుగా ఉండండి. యవన బిడ్డల ప్రభా ఎలాంటి సైతాన్ శక్తికి లొంక ప్రభానైనా ఆ బిడ్డలను మీ కాపుదల భద్రపరచుకొని నీ వాక్యానుసరణ భాగ్యం ఆ బిడ్డలు దయచేయగలని వేడుకుంటున్నాం. అలాగే ఇంకా ఎంతోమంది బిడ్డలై ప్రభానైనా దూర దేశాల్లో చదువుతున్నారు ప్రభాలని పిల్లలందరినీ కూడా మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగనే ప్రభానైనా ఇదిగో ఇక్కడున్న బిడ్డలను కూడా మీరు దీవించి ఆశ్రయించండి. వారి కాలేజీలకు వెళ్ళే సమయంలో, ఉద్యోగాలకు వెళ్ళే సమయంలో మీరే తోడుగా ఉండి ఆశ్రయించి కాపాడండి. బిడ్డల ఉద్యోగానికి వెళ్ళి తిరిగి వచ్చే వరకు నీ సన్నిధిలో భద్రపరచుకోండి ప్రభా. అలాగనే తండ్రి ఇంకా ఎంతమందికి ఉద్యోగాలు రాలేక ప్రభా నేను బ్రతిమలాడి వేడుకుంటున్నారు అంటే నీకు మొరపెడుతున్నారు. అలాంటి బిడ్డలందరూ ప్రభానైనా మంచి ఉద్యోగాలు దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. నన్ను నమ్ముకున్న బిడ్డలు నేను ఎన్నటికీ విడువను ఎడమైన చదివించిన రీతిలో ప్రభా నిన్ను నమ్ముకున్న బిడ్డలు కనుక ప్రభా నీ కృపలో భద్రపరచుకోండి ప్రభా. బిడ్డలకి వాళ్ళ అవసరాలను తీర్చి ప్రభా బిడ్డల 30 దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభానైనా గొప్ప దేవుడివే, అద్భుతకారుడివే, ఆశ్చర్యకారుడి, మహింగల తండ్రి, సమస్తము ఎరిగిన దేవుడు ప్రభానైనా. నీకు మరుగైన విషయం అంటే ఏమి లేదు ప్రభానైనా. షాప్ విషయంలో సాయం దయచేయండి. అవసరాలు మీరు దీవించండి. మా ఈరోజు మంచి ఆరోగ్యాలు దయచేయండి. మాలో ఉన్న బలహీనతలు తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. ప్రభానైనా
షాప్ విషయంలో సాయం దయచేయండి. షాప్ నూరంతలుగా దీవించండి. దానికి కావాల్సిన ఆర్థిక సాయాన్ని మీరు అందించండి. దానికి కావాల్సిన ఆమెను ఏర్పరచండి ప్రభా. అలాగే ప్రభా పొలం విషయంలో కూడా సాయం దయచేయండి. ఆక్రమించిన వారికి మంచి మనసును దయచేసి మా పొలాన్ని మాకు స్వాధీనపరచలాగానే మీరు సాయం దయచేయండి. అలాగే ప్రభా నాయన ఆగిపోయిన ఇంటి విషయంలో కూడా సాయం దయచేయండి ప్రభా నాయన. అలాగే ప్రభా నాయన ఇదిగో ప్రభా ఎంతమంది బిడ్డలై ప్రభా నాయన ఇదిగో పేదవారికి ప్రభా నాయన ఆర్థికంగా సాయం అందిస్తున్నారో తండ్రి, అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. నీ పరిచర్య ప్రభా ఇంకా గొప్పగా చేయలాగా నా బిడ్డలకు మీరు సాయం దయచేయండి. బిడ్డలకు అంత మంచి మనసును దయచేసిన విధానానికి కూడా నీకు వెళ్ళిన స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా నాయన. ఆర్థికంగా బిడ్డలకు సాయం అందించి ఇంకా ఎంతోమందికి ప్రభా నాయన పేదవారికి ప్రభా నాయన నీ ఆర్థిక సాయాన్ని అందించి వారి కుటుంబాలని ప్రభా మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం ప్రభా నాయన. అలాగే వారి కుటుంబాలన్నింటిలో మీరు దీవించి ఆశించి కాపాడండి. వారికి కావాల్సిన అవసరాల్లో మీరు తోడుగుండి ఆశించి కాపాడండి. అలాగే ప్రభా ఇచ్చిన బిడ్డలను కూడా మీరు దీవించి ఆశించి కాపాడండి. వారికి కావాల్సిన అవసరాల్లో మీరు తోడుగా ఉండండి. ఇంకా ఎక్కడెక్కడైతే ప్రభా వృద్ధాప్యంలో పాస్టర్లు పరిచయం చేయనున్నారో ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. ప్రభా బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారి సంఘ బిడ్డల మీద దీవించి ఆశించి కాపాడండి. ఇంకా ఎక్కడ ప్రభా వృద్ధాప్యంలో ప్రభా ఎక్కడెక్కడైతే నీ పాస్టర్లో ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డలు మీరు పేరు వస్తుంది దీవించండి. ఎవరి బిడ్డలను కూడా మీరు దీవించండి. వారు ఎలాంటి సైతాన్ శక్తుల్లో ఇంకా ప్రభానైనా నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. అలాగే ప్రభా ఇదిగో నీ వాక్యం యూట్యూబ్లో వాక్యం చెప్పే విధానంలో ప్రభానైనా మీరు మాకు మంచి మెలకువలను దయచేయండి. మంచి తెలివిని జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. వాక్యం చెప్పినంతనే కాకుండా ప్రభా దాన్ని విపులంగా ప్రభా విశేఖరించి చెప్పేలాగా ప్రభా మాకు మంచి తెలివిని జ్ఞానాన్ని దయచేయగలని ప్రభా. అర్థం చేసుకున్న శక్తిని మీరు మాకు దయచేయగలని వేడుకున్నాం. మీకు అసాధ్యం ఉన్నటువంటిది ఏమీ లేదు ప్రభా. అడుగుడి ఇవ్వబని చెప్పి నా తండ్రి అడుగుతున్నాను. దాన్ని మీరు సాయం దయచేయండి. ఇంకా ప్రభా మంచిగా వాక్యం చెప్పేలాగానే మీరు మమ్మల్ని దీవించి ఆశించి కాపాడగలని నీ చిత్తమై ఉంటే ప్రభా నాయన నీ వాక్య పరిచయం చేయడానికి మమ్మల్ని వాడుకోగలని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా నాయన. ఇదిగో ఈ ఉదయకాలం సాయంకాలం వరకు ప్రభా మా కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. ఈ కృపలో భద్రపరచుకోండి ప్రభా నాయన. ఇంకా ఈ ఉదయకాలంలో ప్రభా ఎంతమంది బిడ్డలు నీకు మొరపెట్టుచున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడగలని మా ప్రభువును తన కుమారుడైన ప్రేయస్కి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా. మా తరఫున మా కుటుంబం తరఫున మీ అందరూ మా నిండైన వందనాలు. ఇంత మంచి వాగ్దానం ఇచ్చిన దేవదేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. మనము దేవుడిని కానీ మనం నమ్మకంగా మనం దేవుని దాంట్లో కానీ ఉంటే మనం దేవుడు పేరు పెట్టి పిలిచి మనం వాడుకుంటాడు. ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు దేవుడు. మంచి ఆరోగ్యాలు దయచేస్తాడు. మనకు కావాల్సిన ఆర్థిక సమస్యలు తీర్చేస్తాడు. మంచి కుటుంబంగా మనం తయారు చేస్తాడు. ఈ మనం ఒక మంచి క్రైస్తవ కుటుంబంగా ఉంచాలని ఆ దేవునికి వందనాలు తెలియజేసుకుని మీ అందరూ కూడా మా ఉదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం.